వీళ్ళు మాయలో పడట్లేదండి. వాళ్ళు పడేస్తున్నారు. వాళ్ళకి లక్షలు డబ్బులిచ్చి పడేపిస్తున్నారు. ఎందుకంటే ఒక మధ్య తరగతి బిలో ఉన్న ఆడపిల్లలకి ఎలా ఉంటుంది అంటే ఒక 10th ఒక ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి పక్కన పిల్లలతో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తారు. అరే! అలా డ్రెస్ ఏసుకున్నారు, అలా బ్రతికేస్తున్నారు, నా లైఫ్ స్టైల్ అలా లేదు, అలా నేను ఉండలేకపోతున్నాను. సో ఇంట్లో పేరెంట్స్‌కి ఆర్థికంగా అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వీళ్ళకి ఫస్ట్ కావాల్సినవి కొనిస్తారు. సినిమాలంటారు, డ్రెసెస్ అంటారు. ఇక మన కోసం అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు అనేది మర్చిపోయి ఈ అరక్షణం అరచేతుల్లో అద్భుతం చూయించినోడు చాలా గొప్పోడని ఫీల్ అయిపోయేలాగా చేస్తారు. ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అది. అలా అంటే మళ్ళీ పైసలున్న అమ్మాయిలు మాత్రం లవ్ జిహాద్‌కి గురవ్వట్లేదా? అలా కూడా అవుతున్నారు కదా! చాలా పేరున్న వాళ్ళ అమ్మాయిలు కూడా లవ్ జిహాద్‌కి గురవుతున్నారు కదా! అంటే అది పక్కా ప్రణాళికతో వాడికి పెంచేటప్పుడే అరే భయ్ ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లాం దేశం చేయాలి. చేయాలంటే రెండే దారులు. ఒకటి భూమిని కొట్టాలి, 2 ఆడదాన్ని కొట్టాలి. ఒకటిని 2 చేయగల ఏకైక శక్తి ఆడపిల్లకు మాత్రమే ఉంది. కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించి వంశోద్ధారకులను లేకుండా చేస్తే ఆటోమేటిక్ గా హిందూ ధర్మం పడిపోతది. అలాగే భూమిని ఎలా ఆక్యుపై చేస్తున్నారో ల్యాండ్ జిహాద్ తో మనం చూస్తూనే ఉన్నాం. సో నెక్స్ట్ టార్గెట్ ఆటోమేటిక్ గా అమ్మాయిలు కాబట్టి లక్షల ఫండింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. మనకేంటి అంటే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంతకంటే అసలే వద్దు అనే సిద్ధాంతంతో మన పేరెంట్స్ ఎలా ఉంటారు అని అంటే చిన్నప్పుడు మేము కష్టపడ్డాం, నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లలకు కష్టం అంటే తెలవకూడదు, నా పిల్లలకి ఏదంటే అది ఇవ్వాలి, నా పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించాలి, నా పిల్లలు పక్కింటోడు వేసుకున్న జీన్స్ వేసుకోవాలి, హీరోయిన్ వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి. ఇదే ఆలోచనలతో పగడు పొద్దున్న నుంచి రాత్రి దాకా పైసలు సంపాదించడానికి పరిగెడుతూనే ఉన్నాం. ఆ సంపాదన పరిగెత్తడంలో పిల్లల్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెగ్లెక్ట్ మీన్స్ వాళ్ళతో గడిపే టైం. అంటే మనం ఏం ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళకి డబ్బులు, ఒక మంచి స్కూలు, ఒక మంచి ట్యూషన్ పెట్టించి వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం. కానీ అవి కాదు. అంతకు మించి వాళ్ళు ఫీల్ అవుతున్న లోన్లీనెస్ ని పంచుకోగలగాలి. వాళ్ళ భావాలను పంచుకోగలగాలి. నీ కూతురి పక్కన కూర్చొని మీ అమ్మతో మాట్లాడగలుగుతున్నావు, భర్తతో మాట్లాడగలుగుతున్నావు, నీ అక్క చెల్లెలతో మాట్లాడగలుగుతున్నావు. కానీ నీ కూతురు నీ పక్కన కూర్చొని కనీసం ఫ్రెండ్ తో మాట్లాడలేకపోతుందంటే కారణం ఏంటి? నీ కొడుకు నీ పక్కన కూర్చొని ఫ్రెండ్ తో మాట్లాడలేకపోతున్నాడంటే కారణం ఏంటి? అదేం ఫ్రెండ్షిప్? ఏ తల్లిదండ్రులైనా అడుగుతారా? అండ్ మంత్ రాగానే పాకెట్ మనీ. పోనీ ఇవ్వండి, పాకెట్ మనీ వద్దనట్లేదు. కానీ ఇస్తున్న పాకెట్ మనీ దేనికి ఖర్చు పెడుతున్నారో మీరు చూస్తున్నారా? సో ఫోన్ కొనిచ్చిన తర్వాత దాంట్లో ఇన్స్టా రీల్ చేస్తూ, ఫేస్బుక్ రీల్స్ చేస్తూ ఎలాంటి డాన్సులు చేస్తున్నాయి, దాని కింద వచ్చే కామెంట్స్ ఏంటి, దాని ద్వారా నా బిడ్డ మీద ఎంత వరకు ప్రభావం పడుతోంది, ఏం జరుగుతుందని కాసేపు ఆగి ఆలోచించే తల్లిదండ్రులు కరువైపోయారు ఇప్పుడు. ఆగి ఒక్క నిమిషం పేరెంట్స్ ఆలోచించినా అలా చేయరు. అండ్ నెంబర్ 2 చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు ఎవరైతే లవ్ జిహాద్ చేస్తున్నారని చెప్పారో వాళ్ళకు మన మతం ఇది, మన మతం దాటి ఆడపిల్లలకు కూడా మన మతం దాటి వెళ్ళకూడదు, వెళ్తే అది పాపి, నీ మనసులోకి అలాంటి ఆలోచన వచ్చింది అంటే రాక్షసుడు అలాంటి ఆలోచనలు రప్పించినట్టు, దేవుడు నిన్ను క్షమించడు, ఇవి చెప్తూ పెంచుతున్నారు. మనం కనీసం మన పిల్లలకు బొట్టు పెట్టుకోమని చెప్తున్నామా? కాన్వెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించడం కోసం గాజులు తీసేసి రండి, బొట్టు తీసేసి రండి అంటే కూడా మనం రెడీ అయిపోతున్నాం. నువ్వు ఇంట్లో నువ్వు నేర్పనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది?